తెలంగాణ సర్కారు బళ్ళల్లా హాస్టళ్లల్లా ఫుడ్ పాయిజన్లు గాకుంటేనే వార్త అన్నట్టు అయిపోయింది పరిస్థితి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నట్టు ఎంత చెప్పినా హాస్టళ్లు నడిపించే సిబ్బందోళ్ళ తీరైతే మారతలేదుల్లా. గదే ముచ్చట మీద మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సారు ఎట్లా గరమైండో చూడుర్రి. మన పిల్లలు ఎట్లయినా ఈ సర్కారీ బల్లాలో చదివేది లేదు, మనం ఎట్లయినా ఈ తిండి తినేది లేదు. ఈ బీద పోరగాళ్ళకు పెట్టే తిండి ఎట్లుంటేంది, మనల్ని వాళ్ళు అడిగేది ఏంది అన్నట్టే తెగించినట్టున్నది హాస్టళ్లల్లో బల్లల్లో ఉండే కొందరు సిబ్బందుల వ్యవహారం. లేకుంటేంది పిల్లలకు తిండి జర మంచిగా వండి పెట్టాలే, మాడన్నం నీళ్ళ షారు కాకుండా పద్ధతిగా వండి పెట్టురని ఎంత మొత్తుకున్నా ఇనవడ రానోళ్ళ ముంగట శంఖం ఊదినట్టే అవుతున్నది కదా. సీమ గుట్టినట్టన్నా అనిపిస్తలేదు కొందరు సిబ్బందులకు. చూడరాదురి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సర్కారు హాస్టళ్ల చెకింగ్ పోయిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. ఇక మాడు వాసన వచ్చిన అన్నం చూసి గిట్ల గరం అయిపోయిండు. అగోనట కొత్త బియ్యం అట, అందుకే మాడిందట. ఈ సీజన్ లో కొత్త బియ్యం అప్పుడే 7 వచ్చినాయమ్మా. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఒకవేళ కొత్త బియ్యమే అయితే అన్నం ఉగ్గుగ్గు అవుతుంది కానీ అన్నం అంతా మాడుతాది అని సార్ గదిరిచ్చే వరకు కుయిక్కు అనకుండా నోరు మూసిరంతా. ఇక మళ్ళీ బయటకు వచ్చి సార్ ఇంత పెరుగు నోట్లేసుకొని చూసి తుపుక్కు అని ఉంచిండు. ఏందమ్మా గింత పుల్లగా ఉన్నది, ఇది ఎవరైనా తింటారు, నువ్వు తినిసుడు ముందుగాలని వార్డెన్ మేయడానికి ఇస్తే నేను తినను పో అని చేయి చాపలే. ఇక వెనక పంటున్న సిబ్బంది ఆమె వచ్చి ఇంత నాలుక మీద పెట్టుకొని చూసిందాగో. మాట్లాడకండి, చూడు పుల్లగా ఉందా లేదా? ఏం చేస్తారో పెరుగు గట్టిగా ఉండాలి, ఉండొద్దు. చూడురి వాళ్ళేసి అంటారు, మరి పోరగాన్లు ఎట్లా తింటారు అనుకున్నారు. ఇప్పటి సంది మీ తీరు మార్చుకోవాలి. ఏదైనా సరే పిల్లలకు మంచిగా వండి పెట్టాలి. నిర్లక్ష్యంగా ఉండి మమ్మల్ని ఎవ్వరు ఏం అనలేరు అన్నట్టు ఉంటే మాత్రం మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది సారు. గిన్నిగానం చెకింగులు అవుతున్న పెద్ద ఆఫీసర్లు లీడర్లు వస్తారని భయం కూడా లేకుండా ఇంకా గట్లనే వండి పెడుతురు అంటే ఇక వీళ్ళని ఏమనుడు ఎట్లా మారుతారు అని ఫీల్ అవుతున్నారట పాపం బాధిత పిల్లగాళ్ళ తల్లిదండ్రులు.